చర్చి నిర్మాణంలో దయాల రాజేశ్వరరావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, పూర్తిగా ఆయనే అవినీతికి పాల్పడ్డారని, సంఘస్థులు ఆయన పైన పలు విమర్శలు చేస్తున్నారని, ప్రతి బిల్లు విషయంలో కూడా, ప్రతి పర్మిషన్ విషయంలో కూడా దయాల రాజేశ్వరరావే పూనుకున్నారని సిఎస్ఐ చర్చి సెక్రటరీ సినాడో నెంబర్ దయాల అజయ్ నాయుడు పలు విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపరపాడు మండలం బాపరపాడు సిఎస్ఐ చర్చిలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి వివరణ ఇచ్చిన సిఎస్ఐ సంఘ సెక్రటరీ దయాల అజయ్ నాయుడు, దయాల రాజేశ్వరరావుపై సంఘంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. సంఘస్థులు 2 కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తే అతను తినేశాడని, సంఘంలో విరాళాలుగా ఇచ్చిన డబ్బులతో తన సొంత ఇంటి నిర్మాణానికి వాడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. నిర్మాణం 2006వ సంవత్సరం నుండి జరుగుతుంది. అప్పటి నుండి సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలింగ్ మెంబర్ అన్ని ఆయనే అని విమర్శించారు. నన్ను మా నాన్నగారైన దయాల విజయ నాయుడుని ఎత్తుకుంటే తాను ఇందులో నుండి బయటపడడానికి చేసిన చర్య మాత్రమే. దయాల రాజేశ్వరరావు ఈ గుడిని కూల్చివేయాలని చెప్పి హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకువచ్చాడు. దేవాలయాన్ని కూల్చివేసే స్థాయికి దిగజారాడు కాబట్టే ఈ రోజు దేవాలయంలో లేకుండా పోయాడని మండిపడ్డారు. మన శ్రీ దయాల రాజేశ్వరరావు గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ వీడియో మేము చూసాము. అయితే దానిలో శ్రీ దయాల విజయ నాయుడు, శ్రీ దయాల అజయ్ నాయుడు ఇదంతా పర్మిషన్స్ అన్నీ అతనే చూశారు, వాళ్ళే చేశారని చెప్పుకొచ్చారండి. వీటన్నిటికంటే ముందు అందరికీ తెలియాల్సిన విషయం, కొన్ని విషయాలు ముందు తెలియజేయాల్సి ఉంది. ఇప్పుడు దాకా దీని మీద రెస్పాండ్ కావడానికి కారణం ఏంటంటే, నేను సంఘ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. మా మీద ఏ ఆరోపణ లేకుండా మేము రెస్పాండ్ కాకూడదని ఏ యాజిటేషన్స్లోనూ ప్యారిష్ కమిటీ ఎక్కడా లేదండి. ఎందుకంటే అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చినాయి. సంఘస్థులందరూ 2 కోట్ల విరాళాలు ఇస్తే అవి అతను తినేసాడని, ఆ ఇల్లు కట్టుకుంటున్నాడని, ఇక్కడ సంఘంలో డబ్బులు తీసుకెళ్ళి ఆ ఇల్లు కట్టుకుంటున్నాడని అవినీతి ఆరోపణలు నేను చేశానని చెప్తున్నాడు. ఆ రోజు దాదాపు సంఘంలోని 90% జనాలు చేశారు. అదంతా వీడియో ఎవిడెన్స్గా ఉందండి. అయితే ఈ కన్స్ట్రక్షన్ 2006 నుంచి మొదలైంది. 2006 నుంచి దయాల రాజేశ్వరరావు గారే ఈ చర్చికి సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిల్ మెంబర్ అన్నీ ఆయనే. 2006కి నేను 7వ తరగతి 8వ తరగతి అండి. ఆ రోజుకి సంస్థకి సిఎస్ఐ ఇట్లాంటివన్నీ మాకేం తెలియదండి. నేను చదువుకునే చిన్నపిల్లాడిని. ఆ మొదటి నుంచి అతనే ఇక్కడ చర్చికి సంబంధించి అన్నీ ఉన్నాడు. అయితే ఈ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు, అరే నాకు వరుసకు పెద్దనాన్న అవుతాడండి. ఈ నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. మనకి గవర్నమెంట్తో కొన్ని సంబంధాలు ఉండాలి. ఎందుకంటే మనం పెద్ద దేవాలయం నిర్మించుకుంటున్నాం, ప్రభుత్వం నుంచి మనం అన్నీ తీసుకోవాలి. నేను అడిగితే ఎవరు ఇవ్వరు, నేను అడిగితే ఎవరో చేయరు. దేవాలయ నిర్మాణం కోసం మీరు ఎదరకు రావాలి అని అతను మమ్మల్ని అడిగితే, అప్పుడు దాకా నేను ఇందులో ఎప్పుడు ఇన్వాల్వ్ అయి చేయలేదండి. అతను అడిగితే ఎదరికి వచ్చాను. పోతే ఈ నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు ఇంతకుముందు ఈ చర్చి డబ్బులన్నీ తన సొంత అకౌంట్లో ఉండేయండి. డబ్బు అంతా తన పేరు మీద ఉండేది. నేను కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాతే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అనే దాన్ని తీసుకొచ్చాను ఈ సంఘంలోకి. అప్పుడు దాకా జరిగిన రూపాయికి అతను లెక్కే చెప్పేవాడు కాదు, అకౌంటే ఉండేది కాదు. నేను వచ్చిన తర్వాత ఆ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అకౌంటు మా తండ్రి గారిని అడిగి దానికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ ట్రస్ట్ అసోసియేషన్లో పాస్టర్ గారిని, ఒక 2 నాయకుల్ని పెట్టాల్సి వచ్చింది. లే నాయకులు అంటారండి చర్చ్ నుంచి ఉండే వాళ్ళని పెట్టాల్సి వస్తే, ఆ అకౌంట్ పెట్టే విషయంలో కూడా అప్పటికే సెక్రటరీ, ట్రెజరర్గా పనిచేస్తున్న ఉప్పిలేటి సత్యప్రసాద్ గారు, కండవల్లి సునీల్ గారు ఉన్నా కూడా వాళ్ళని పెట్టడానికి వీల్లేదురా, మనమే ఉండాలి, మనం చేయాలి, ఇది మనమే కట్టాలి అనే ఉద్దేశంతో పాస్టర్ గారిని పెట్టి మా నాన్నగారి పేరు మీద, అతని పేరు మీద అకౌంట్ తీసుకున్నాడు.
అప్పటికి అతను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, నేను సాధారణ కౌన్సిల్ మెంబర్ని. అన్ని పర్మిషన్స్ అతనే తీసుకున్నాడు. మన ఎంఆర్ఓ గారికి ఈ చర్చ్ నిర్మాణం జరగడానికి మాకు మట్టి కావాలని పర్మిషన్ లెటర్ ఆయనే పెట్టాడు. దీనికి సంబంధించి ఏం కావాలన్నా ఆయన లెటర్ హెడ్ మీదే పెట్టాడు. డబ్బులు వసూలు చేసిన అన్ని ఓచర్ల మీద శ్రీదయాల్ రాజేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అనే డబ్బులు వసూలు చేశాడు. ఈ డబ్బు వసూలు చేసినప్పుడు మనం నిజాయితీ పరులం అయితే ఈ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో డ్రాప్ చేయాలి. ఆ డబ్బు బ్యాంకులో డ్రాప్ చేయకుండా ఒక బ్యాగ్, వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడండి, అతను దాదాపు తన చదువు పూర్తయి 10 సంవత్సరాలు అవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి అతని చర్చ్ డబ్బు చర్చ్ అని చేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రతి వారం చందా ఇందులో వేసుకోవటం, జనాలు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళటం, వేయటం. ఎలా అనుమానం వచ్చిందంటే మా దగ్గరికి ఎంటీ చెక్కులు సంతకం పెట్టడం మొదలుపెట్టాడు. చెక్కు ఎవరి పేరు మీదకు రాయకుండా అమౌంట్లు రాసి సంతకాలకు పంపించాడు. సరే మా దగ్గరికి అలాగే పంపించాడు, మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటే మా పక్కనున్న ప్యారిష్ గురువులు ఉన్నారు, ఆయన దగ్గరికి అలాగే పంపించాడు. ఆ గురువుల దగ్గరికి పంపించినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా మరి ఇట్లా ఎంటీ చెక్కులు పంపిస్తున్నాడు, ఏం చేయాలి అని అడిగితే, అయ్యా మనం ఏం చేయగలం, తండ్రి గారికి చెప్దాం, మన నిర్ణయం కాదు కదా, తండ్రి గారికి ఒక మాట చెప్పండి అన్నాను. ఆయన పంపించిన ప్రతి ఎంటీ చెక్ సైను మా దగ్గర ఉందండి, ఇప్పటికీ ఆ ఫోటోలు ఉన్నాయి. ఎంటీ చెక్కులు పంపించి అతను సైన్ చేసి ఎరిచెర్ల నవీన్ అనే ఒక వ్యక్తితో మా దగ్గరికి ఆ చెక్ పంపించేవాడు. ఇదిగోండి ఇక్కడ ఇలా రాసి చెక్ సంతకాలు చేసి పంపించేవాడు. ఈ సంఘంలో చాలామందికి, ఈ సంఘంలో ఎక్కువ క్రైస్తవ మాలు ఉండరు, హిందూ మాలు ఉంటారు. అందుకని వీళ్ళెవరికి తెలియదు అనే ఉద్దేశంతో, వీళ్ళెవరు అడగరనే ఉద్దేశంతో ఎవరికి చెప్పేవాడు కాదు. వన్ ఫైన్ డే నేనే అడిగాను, ఏమయ్యా 4-5 లక్షలు తేడా వస్తున్నాయి, ఎట్లా ఇది అని అడిగితే అప్పటికప్పుడు అప్పటికి నేను ట్రెజరర్గా ఎలక్ట్ అయితే నా చేతికి బ్యాంక్ అకౌంట్ కానీ రికార్డుల్లో కానీ ఎక్కడా నాకు ఇవ్వలేదు. అప్పటికప్పుడు ఏంటయ్యా అని అడిగితే, అసలు నేను తీసేస్తున్నాను, మా అబ్బాయిని పెట్టుకుంటున్నాను అని నేను చర్చికి వెళ్ళని ఆదివారం చూసి అయ్యగారితో అనౌన్స్ చేయించాడు. అయితే ఆ మరుసటి వారం నేను అడిగాను ప్యారిష్ గురువుల్ని, నేను ప్యారిష్ కమిటీలో ఉన్నాను, మరి ఎట్లా తీసేశారు అని అడిగితే, నేనేం చేయనయ్యా, నువ్వు తీసేస్తావా లేకపోతే నీ సంగతి చూస్తానని పాస్టర్ గారిని బెదిరించడం జరిగింది. మరి ఆయన సేవ చేసుకోవడానికి వచ్చిన ఆయన ఇంకేం చేయగలరు? సరే నేను మౌనం అయిపోయి ఈ నిర్మాణ విషయంలో ఆగాను. అయితే మొదటి నుంచి నిర్మాణంలో ఉన్నానని అంటున్నారు. మొదటి నుంచి నేను నిర్మాణంలో ఉన్నాను కాబట్టే ఈ మొత్తాన్ని వెలికి తీసింది కూడా నేనే. సో ఒకవేళ నేను కూడా దానిలో తప్పుదారుని అయితే సంఘం నాతో ప్రయాణం చేసేది కాదు. అతను ఒక్కడే ఇవాళ ప్రెస్ మీట్ ఇచ్చాడు, హోల్ ప్యారిష్ కమిటీ ఇక్కడ కూర్చుంది, మా సంఘస్థులంతా పొద్దున్న చేసిన అన్నీ మీరు చూశారు. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే సితారా ఎంటర్ప్రెన్యూర్స్ అని నా గ్రూప్ తీసుకొచ్చాడు. అది నేను వ్యాపార నిమిత్తం చేసుకునే గ్రూప్, దానికి సంబంధించిన బిల్స్ ప్రొడ్యూస్ చేసామని చెప్తున్నాడు. నాకు ఆ విషయం మా సంస్థ ద్వారా తెలిస్తే అదేంటని వెరిఫై చేయగా నాకు బోల్డన్ని పంచాయతీ వర్కులు అట్లాంటివి చేస్తూ ఉంటాను. దానికి సంబంధించిన బిల్స్ నేను గతంలో వర్కులు చేసి గవర్నమెంట్కి ఇచ్చిన బిల్స్ అండి అవి. అయితే ఆ బిల్స్ని ఇప్పుడు మనం సిమెంట్ కొన్నాం, ఒక 10 లక్షలు సిమెంట్ అయింది, మనం చెక్ ఎంత ఇస్తాం? 10 లక్షలు ఇస్తాం. మన చెక్ 10 లక్షలు ఇచ్చినప్పుడు మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ నుంచి 10 లక్షలు చెక్ ఇచ్చినప్పుడు దానికి బిల్ ఎంతలు కావాలి? 10 లక్షలకే కావాలి. నా ఫరం మీద 5 లక్షలకు బిల్ తెచ్చి నా ఫరం బిల్ ఉంది అంటే అది నిజమా అబద్ధమా? అక్కడ ప్రొడ్యూస్ చేసిన బిల్స్ అన్నీ అలాంటివేనండి. అక్కడ ప్రొడ్యూస్ చేసిన బిల్స్ అన్నీ అలాంటి బిల్సే ప్రొడ్యూస్ చేశారు. ఇదన్నీ గ్రహించిన సంస్థ ఏం చేసిందంటే, ఇతను ఫైనాన్స్ డీల్ చేయడానికి అర్హుడు కాదు అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసి అతన్ని ఫైనాన్స్ కమిటీ నుంచి సస్పెండ్ చేశారు చర్చిలో. మా దగ్గర ఆర్డర్ కాపీ ఉందండి. ఫైనాన్షియల్ వ్యవహారాలు అతను చూడటానికి సరిపోడు, అతని ఛార్జెస్ని డిస్మిస్ చేయాలి అని వెంటనే మా బిషప్ తండ్రి గారు ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి చర్చ్ సెక్రటరీగా నేను ఎన్నికయ్యాను. ప్రతిదీ మేము ఆడిట్ రిపోర్ట్స్, ప్రతిదీ బిల్స్, వోచర్స్తో తీసుకొచ్చాం. ఈరోజు ఈ చర్చ్ నిర్మాణం మేము వచ్చిన తర్వాత 60 లక్షలతో
2 నెలల్లో పూర్తి చేసాం. ఈ నిర్మాణం పూర్తయ్యేసరికి అతనికి కళ్ళు కుట్టినాయి. అతని బావమరిది రిటైర్డ్ లెక్చరర్ ఒక అతను ఉన్నాడు. అతను వ్యసనపరుడు. అయితే అతని పేరు మీద హైకోర్టులో పిటిషన్ వేయించాడు. సిఆర్డిఏ అప్రూవల్ లేదు అని. నిర్మాణం సిఆర్డిఏ అప్రూవల్ ఎవరు పెడతారండి? ఒకవేళ సిఆర్డిఏ అప్రూవల్ నేను మా నాన్నగారైన విజయనాయుడు గారు ఎలా పెడతారు? మా ఇద్దరికి ఏం సంబంధం? కానీ దాని మీద మా మీద ఒక బురద చల్లటం అంటే మా మీద చల్లితే ఆటోమేటిక్గా ఆయనంతా మాఫీ అయిపోద్ది అనేది ఒక పిచ్చి నమ్మకం. మా సంఘస్థులు అంత పిచ్చోళ్ళు కాదు. అతనికి డబ్బులు ఇచ్చినట్టు, ఈ డబ్బులన్నీ అతనికే ఇచ్చినట్టు 40 మంది అతనికి మేము డబ్బులు ఇచ్చాం అని మాకు సంతకాలు పెట్టి లెటర్లు ఇచ్చారండి. మా డబ్బులు రావట్లేదు, శ్రీ దయాల రాజేశ్వరరావు గారికి ఇచ్చాం, లెక్కల్లో మా డబ్బులు లేవు అని సంతకాలు పెట్టి ఇచ్చారు. సంస్థకు సబ్మిట్ చేసిన కాగితాల్లో కూడా అవన్నీ తెల్ల కాగితాలు మాత్రమే. కేవలం అతను రాజకీయంగా ఇదవటం కోసం వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి ఆర్థిక వనరులు లేవు. రాజకీయాల్లో కానీ సంఘం మీద కానీ వాళ్ళు రాజకీయంగా ఇదవ్వాలి. సో దానివల్ల కేవలం రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీస్ని టచ్ చేస్తే దీని మీద నాది మాసిపోతుంది అనే విషయం మీద అతని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే హైకోర్టుకి అతని బావమరిదైన డొప్పల జయప్రకాష్తో పిటిషన్ వేయించాడు. ఒకవేళ తనకి ఈ అవినీతి డబ్బులో లేకపోయి ఉంటే సంఘానికి లెక్కలు చెప్పడానికి అతనికి ఏంటి అభ్యంతరం? సంఘాలకు లెక్క చెప్పు ఉండాల్సింది. అప్పుడు ఏదేంటి అనేది నిజం బయటకు వచ్చేది. మా బిషప్ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి నన్ను కాపాడండి, నన్ను ఏదో ఒకటి చేయండి అని పలుమార్లు వెళ్ళాడు. అలా నన్ను గురువులు వచ్చి పెద్దోడు చూడండి, ఎందుకు మన సంఘంలోదే బయటికి తీసుకెళ్ళొద్దు అనే ఉద్దేశంతో నన్ను అడగటంతో అతను చెప్తున్నాడు, చూడండి నా తప్పేం లేదు, నేను నిర్వాహకుడిగా ఉన్నాడు అని. కేవలం దానికోసం అతను అలా చేశాడు. ఈ నిర్మాణంలో టోటల్గా అతనికే బాధ్యత ఉంది. ఇందులో జరిగిన ప్రతి అవినీతికి అతనే బాధ్యుడు. ఎవరు ఎంతమంది చెక్లో ఉన్నా అందరితోనూ ఎంటీ చెక్లే సంతకాలు పెట్టించాడు. మరి ముఖ్యంగా సితారా ఎంటర్ప్రెన్యూర్స్ గ్రూప్ అన్నాడు. ఆ ఎంటర్ప్రెన్యూర్స్ గ్రూప్కి మనం పాస్ చేసిన చెక్ అమౌంట్కి ఆ బిల్లుకి ఎటువంటి సంబంధాలు ఉండో దాన్ని మేము విట్నెస్తో సహా ప్రూవ్ చేసాం ఆల్రెడీ తండ్రి గారి దగ్గర. ఈ అమౌంట్ చెక్లో ఇచ్చిన అమౌంట్ ఒకలా ఉంటుంది, అక్కడ బిల్ ఏమో ఒకలా ఉంటుంది. చెక్ ఇచ్చిన డేట్ ఏమో ఒక రోజు ఉంటుంది, బిల్లు డేట్ ఏమో ఇంకో రోజు ఉంటుంది. అంటే కేవలం నన్ను మా నాన్నగారిని ఎత్తుకుంటే తను ఇందులో నుంచి బయటపడటానికి చేసే ప్రక్రియ. దీన్ని మేము న్యాయ పోరాటానికి చేయడానికి మేము సిద్ధమయ్యాం. అతను కేవలం ఈ గుడి కూల్చేయాలి, ఈ దేవాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాడు. దేవాలయాన్ని కూల్చేయాలనే అనే స్థితికి అంత దిగజారిపోయాడు. కాబట్టే ఈరోజు దేవాలయంలో లేకుండా పోయాడు. రూపాయి బిల్లు ఉందండి, ఎవరైనా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. సంఘ సభ్యులు ఎవరైనా సరే